ఒకటి కాదు రెండు కాదు వందల ఏళ్ల సంధి ఆడనే బతుకుతున్న తండాలు 5 ఊర్ల భూములు పోతున్నాయి. 2 తండాలైతే మొత్తానికే మాయమవుతున్నాయి. అయ్యో అట్లెట్లా అవుతాయి అని అడగాలనిపిస్తున్నారు కదా. ఆ తండాలోళ్ళు కూడా అదే అడుగుతున్నారు. మీరు కూడా వాళ్ళతోని కలిసి అడగాలి. వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా మన ఇస్తాల్లో పడేటి ఎక్కడ పోవన్నారు కదా పెద్దోళ్ళు. మన రేవంతన్ సార్ సుత వడ్డిచ్చేటైన లెక్కనే ఉన్నాడు. అందుకే కొడంగల్ కు మంచిగా వడ్డిచ్చేటందుకు మోపి వేస్తుండు. హైదరాబాద్ కు అసంత దూరంలా ముచ్చర్ల అనే ఊర్లా ఫార్మసిటీ కట్టాలని ఓ ప్రపోజల్ ఉండే. అయితే రేవంతన్ సార్ చాలా తెలివి వేసి ఆ ఫార్మసిటీని ఆయన సొంత నియోజకవర్గానికి తీసుకుపోతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1300 ఎకరాల భూమిలా ఈ ఫార్మసిటీ కడుతున్నారట. పెద్ద కంపెనీ. అందుకే రేవంతన్ సారు చాలా తెలివిగా కంపెనీని ఆయన జాగలకు మలుపుకున్నాడు. కంపెనీ అయితే మలుపుకున్నాడు గాని లంబాడి బిడ్డలకు మాత్రం తీరని అన్యాయం చేస్తున్నాడు. ఇది ఇస్తా అది ఇస్తా అంటే బాగా గెలిపించి మా భూమి ఎంత ఖరీదు చేస్తాడా, ఫార్మా కంపెనీ ఇస్తాడా, ఓనికి రాని ఓనికి చెప్పు మేడలో వేసి ఆడవాళ్ళు మొత్తం ఆడవాళ్ళు 1300 ఎకరాలలో కట్టే ఈ ఫార్మసిటీ కింద 5 ఊర్ల భూములు పోతున్నాయి. హాకింగ్ పేట, పోలేపల్లి, లాగిచెర్ల, పులిచెర్లకుంట తండ, రోటిబండ తండాలకు చెందిన లంబాడి బిడ్డల భూములు కంపెనీ కోసం తీసుకుంటారట. పులిచెర్లకుంట తండ, రోటిబండ తండాలైతే ఏకంగా ఊర్లే పోతున్నాయి. మేము మా తాతల కానుంచి ఈయనే పుట్టినం, ఈయనే పెరిగినం, ఈయనే సచ్చినం, ఇప్పుడు మమ్మల్ని ఎల్లగొడతారా అని ప్రశ్నిస్తున్నారు తండాల బిడ్డలు. 1924లో ఒక్క కుటుంబం పులిచెర్లకుంట తండాకు వచ్చిరట. ఇప్పుడు ఆ ఒక్క కుటుంబం 50 కుటుంబాలకు పెరిగింది. మా ఊరుకు ఊరే మింగేస్తారా? ఇవి మా పట్టా భూములు. ఈ భూమి మీదనే బతికినాం ఇన్ని రోజులు. మా భూమిల జోలికి వస్తే ఊకోం. రేవంత్ రెడ్డి సీఎం అయినా సరే ఆయన అంత చూస్తాం అంటున్నారు. మీకు కంపెనీ కావాలంటే మా మీద బాంబులేయండ్రి, ఊరు నాశనం అవుతుంది, మమ్మల్ని బొందబెట్టి మా బొందల మీద కంపెనీ కట్టుకోరని కోపం అవుతున్నారు. మా లంబాడి బిడ్డల ఓట్లేసుకొని గెలిచి ఇప్పుడు మమ్మల్నే బొందల కలుపుతారా అని అడుగుతున్నారు తండా బిడ్డలు. ఓ రేవంతన్ సారు, ఇగో వీళ్ళు ఏమో అడుగుతున్నారు, జర ఈనుండ్రి. ఆ ఉద్యోగం వద్దు, ఆ డెవలప్ వద్దు, మాకు ఏం అవసరం లేదు, మా భూములు మాకు కావాలి. లేకపోతే ఇంకెళ్ళి బాంబీడమని బాంబిడిచి ఈ రైతుల 10 ఊళ్ళలో మోతాం కదా అంత కొల్ల అయిపోతుంది. ఓకే